చాలా గతంలో కూడా వెనక్కి పంపినటువంటి దాఖలాలు అనేకం టీటీడీ రికార్డులు చెప్తుంది. మీరు ఇందాక చెప్పిన డాక్యుమెంట్ లో నిబంధన కూడా ఒకసారి దయచేసి మీరు 1, 2, 3 డాక్యుమెంట్ లో 1, 2, 3 వరుస పాయింట్లను కానీ పరిశీలిస్తే మీకు కనిపిస్తాయి. నేనేమంటున్నానంటే ఈ రోజు అధికారులు ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. టీటీడీ ఈఓ గారు ఒక రకమైనటువంటి స్పందన చెప్పారు, చైర్మన్ గారు ఒక రకమైనటువంటి స్పందన చెప్పారు, ముఖ్యమంత్రి గారు ఒక రకమైన స్పందన చెప్తారు. దానికనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రధానమంత్రికే లేఖ రాయడం జరిగింది, దీంట్లో వాస్తవాలు నిగ్గు తేల్చండి. సుప్రీంకోర్టుకి నాయకుడు సుబ్బారెడ్డి గారు మేమే తప్పు చేస్తుంటే ఈ రోజు ప్రధానమంత్రి గారికి లేఖ రాయాల్సినటువంటి అవసరం లేదు, సుప్రీంకోర్టుకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు నిందితులంటూ వాళ్ళ కస్టడీలోకి తీసుకుని వాంగ్మూలాలు మార్చి చెప్తున్నారు. మీ సాక్షాత్ ఇప్పుడు మీరే అన్నారు డిబేట్ లో హైకమాండ్ అనింది అని ధర్మారెడ్డి గారు అన్నారు. ఎక్కడ సార్? సిట్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్లనా? ధర్మారెడ్డి గారు కానీ వీళ్ళు విచారించే ఏ వ్యక్తి కానీ వాళ్ళు ఇచ్చేటువంటి వాంగ్మూలం వేరు, సిట్ అధికారులు ఇచ్చేటువంటి వాంగ్మూలం వేరు. చిన్నప్పటి అనేటువంటి వ్యక్తి నేరుగా బహిరంగంగా చెప్పడం జరిగింది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, వాళ్ళు మాట్లాడేవాడు. సిట్టు అధికారులు దర్యాప్తు చేసేటప్పుడు మీరు కూడా అక్కడ ఏమన్నా పక్కన ఉండి వింటురా ఏం చెప్పారు ఏమి అనేసి వింటున్నా. నేను చెప్పలేదు కదా, మ్యానిపులేట్ చేసినారని నేను చెప్పలేదు కదా. హైకమాండ్ అని చెప్పినప్పుడు ఎవరున్నారు? అదే చెప్పేది, ఇప్పుడు నేను చెప్పలేదు కదా. గతంలో సుబ్బారెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకొని నన్ను బెదిరించారు, నేరుగా ధర్మారెడ్డి గారి పేరు చెప్పని చెప్పి చెప్తున్నారు, కరుణాకర్ రెడ్డి గారి పేరు చెప్పని చెప్తున్నారు అని బలవంతం పెట్టారని చెప్పి అతను బహిరంగంగా వచ్చి చెప్పింది మీకు అందరు కనపడ్డం లేదా? ఈ రకంగా సిట్ విచారణ జరుగుతుంటే దేవుడి మీద కూడా నువ్వు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి దేవుడి మీద కూడా ఇంత ఆరోపణలు చేస్తున్నావు అంటే ఇక్కడ నేను ముందే నేనేం మాట్లాడాలో నాకు అర్థం. ఇప్పుడు సరే సరే అందరూ ఒకసారి మాట్లాడాక మళ్ళీ వస్తాను దగ్గరికి. నువ్వు అష్యూరెన్స్ ఇవ్వగలుగుతావా? సిట్ విచారణ పారదర్శకంగా జరిగేటట్టయితే చిన్నప్పటి వ్యక్తిని ఆ రోజు సాక్షిగా పిలిచి నిందితుడిగా చేర్చేస్తారు. అమెరికా నుంచి తెచ్చుకోవాలి, మనం దర్యాప్తు సంస్థలను అమెరికా నుంచి తెచ్చుకోవాలి సార్. మీరు ఇదే సిబిఐ విచారిస్తే ఏమో బాబాయ్ హత్య కేసులో కరెక్ట్ అంటారు, ఇదే సిబిఐ ఇక్కడ విచారిస్తే ఏమో సిట్ సరిగ్గా చేసిందా లేదా అని మీరే అంటారు. ఇక్కడ కేవలం సిబిఐ కాదు, అనేక రంగాల సిబిఐ సార్, సిబిఐ సార్ సిట్టులో సిబిఐకి సంబంధించినటువంటి డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతోంది, సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతోంది, ఆయన సూపర్విజన్ లో జరుగుతోంది. నేను సిబిఐ విచారణ అలా సిట్టే ఒక ఆర్గనైజ్డ్ గా ప్రచారం చేస్తుంది ఇది. ఓకే సార్, ఓకే సురేష్ గారు వస్తా మిగతా వాళ్ళతో కూడా మాట్లాడతా. టైం అయిపోయింది మనకు, అప్పుడు 8:04, 8:05 అవుతుంది టైము, ఇంకా 20. ఓకే ఎస్ ఎస్ ఓకే వస్తాను. ఆంజనేయ రెడ్డి గారు స్పష్టమైనటువంటి ఆధారాలు ఏమున్నాయి ఇప్పటి వరకు? మీరు రాజు గారు మీరు ఏమైనా చెప్పగలుగుతారా? నేను చూపిస్తాను సార్, ఏం కావాలి చెప్పండి. ఆధారాలు ఒక్కటంటే ఒక్కటి, ఏం కావాలి చెప్పండి సార్, ఏం కావాలి చెప్పండి సార్. ఏ ఆధారం ఇప్పుడు అక్కడ ఏ అధికారి నిర్ధారించాడు, ఏ ల్యాబ్ నిర్ధారించింది? ఆవు కొవ్వు అన్నారు, పంది కొవ్వు అన్నారు, ఆఖరికి అసలు పాలే లేదంటున్నారు. నా ఇంట్రోలో చెప్పాను మీకు, నా ఇంట్రోలో కూడా చెప్పాను మీకు, బహుశా మీరు నా ఇంట్రోలో చూసినట్లేదు. అవి చూపిస్తాను నేను మీకు, చెప్తా ఇప్పుడు. ఎస్ ఎస్ చెప్తా సురేష్ గారు అన్ని నేనే చెప్తా. మీరు నన్ను అడిగారు కదా, నేను చెప్తా మీకు. ఒక్క నిమిషం ఆగండి, మీకు ఎండింగ్ లోపల నేను మీకు దానికి మొత్తం ఆన్సర్ ఇస్తాను నేను. ఒక్క నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు రియాక్ట్ అవుట్ సార్. ప్రామాణికతతో కూడినటువంటి సాక్ష్యాలతో మీకు నేను సమాధానం చెబుతా సురేష్ గారు. ఈ విషయంలో నేను కూడా వెనక్కి తగ్గను. ప్రామాణికతతో కూడింది. వాళ్ళ దగ్గర ఉండాలి, ఆల్రెడీ ఉండాలండి. అందజేశారు, ఇప్పుడు అదే సమస్య, అందజేసేసారు కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం. ఒక్క నిమిషం ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడండి. 30-40 సార్లు తర్వాత దగ్గర వచ్చారు. మీ దగ్గర ఏదో సిగ్నల్ ప్రాబ్లం గా ఉంటుంది చూడండి సార్ ఒకసారి. ఆంజనేయ గారు ఇప్పుడు మాట్లాడండి. ఓకే యా హలో వినిపిస్తుంది గారు? ఓకే సార్ మాట్లాడండి. సిగ్నల్ ఏదో వీక్ ఉంది మీ దగ్గర, యా మాట్లాడండి.
మీరు ఆ వాసి ఇక టీడీపీ ప్రతినిధి ప్రాంతం వాసి జనరల్ ప్రతినిధి కూడా ఆ ప్రాంతం ఉన్నారు. బట్ మీకు అన్ని విషయాలు తెలుసు. మీ అన్ని సార్ ఒక్కసారి ఆంజనేయ రెడ్డి గారు, ఎస్ ఆంజనేయ రెడ్డి గారు, ఒక్కసారి మీరు సిగ్నల్ చెక్ చేసుకోండి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒక్కసారి ఆ సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉంది, మళ్ళీ ఒకసారి కనెక్ట్ అయింది, ఒకసారి చూడండి, అది ప్రాబ్లం ఉంది, మళ్ళీ వస్తాను. ఈ లోపల మీరు అది చెక్ చేయండి. ఒకసారి మధుబాబు గారు రియాక్ట్ అవ్వండి సార్. నమస్తే సార్, ప్యానల్ ఉండే పెద్దలందరికీ నా నమస్కారాలు. ప్రైమ్ 9 టీవీని చూస్తున్న అందరికీ నా నమస్కారాలు సార్. ముఖ్యంగా మా హిందువులకి నా నమస్కారాలు సార్. ఎందుకంటే మా హిందువులకు ఉన్నంత ఓపిక సహనం ఎవరికి ఉండదు సార్. ఇంత కల్తీ జరిగిందని ఇప్పుడు వచ్చిన వార్తలు చూస్తున్నాము. తిరుమలలో ప్రత్యక్ష దైవం కలియుగ వైకుంఠం మా తిరుమల. అటువంటి తిరుమల తెలుగు రాష్ట్రాలే కాదు, అంతర్జాతీయంగా అన్ని కోట్లాది మంది భక్తుల మనోభావాలు తిరుమల. మాకు స్వామి అంటే ఎంత ఇష్టమో, స్వామి ప్రసాదం లడ్డు అంటే అంత గౌరవం, అంత ఇష్టం. ఎవరైనా తిరుమలకి వెళ్తే, తిరుమలకి వెళ్ళలేని వాళ్ళు కూడా ఒక లడ్డు ఇవ్వండి చాలు మాకంటారు. ఒక లడ్డు ఇస్తే చాలు